నమస్తే, వెల్కమ్ టు RP7 TV న్యూస్. నాగర్ కర్నూలు బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో మీడియాతో అభ్యర్థి భరత్ ప్రసాద్ మాట్లాడుతూ పేదలకు ఉచిత బియ్యం, నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన, ముద్ర లోన్లు, దేశం మరింత అభివృద్ధికి దిశగా అభివృద్ధి చెందాలంటే నరేంద్ర మోడీని ప్రధాని చేయాలి, ఇక్కడ నన్ను గెలిపించి ఆశీర్వదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు నందకుమార్, బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు నారాయణ, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు అశ్విని రాధ, మీడియా కన్వీనర్ పెద్దిరాజు, పెద్దమందడి మండల అధ్యక్షుడు తిరుపతయ్య, మణిగిల చెన్నయ్య, ఈ సమావేశంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వనపర్తి నియోజకవర్గం పెద్దమండడి మండలంలోని వెల్టూరు గ్రామంలో ఉన్నాం. మధ్యాహ్నం 1 గంటలు అవుతుంది. అయినా సరే ప్రజలందరూ ఎంతో ఓపికగా నరేంద్ర మోడీ గారు పంపిన అభ్యర్థి ఎవరని ఎదురు చూస్తూ ఈరోజు గ్రామస్తులు, ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చి నన్ను ఆశీర్వదించడం జరిగింది. భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మరొకసారి కావాలనుకుంటూ ఈసారి జరగబోయే ఎన్నికల్లో ఎప్పుడూ లేనంతగా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. గత 15 సంవత్సరాలుగా నేను చూస్తున్న రాజకీయాల్లో ఈసారి జరిగే ఎలక్షన్లు మాత్రమే ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ తండాకి వెళ్ళినా కూడా మాకు ప్రధాని నరేంద్ర మోడీ కావాలి, మేము కమలం పువ్వుపై ఓటేస్తామని ప్రజలందరూ ముక్తకంఠతో చెప్తున్నారు. ఈసారి ఎన్నికలు కేవలం గవర్నమెంట్ వచ్చేదానికి కాదు, భారతదేశ గవర్నమెంట్ రావడానికి 272 సీట్లు ఉంటే చాలు. కానీ భారతీయ జనతా పార్టీ 400 సీట్ల గురించి ఆలోచిస్తుంది. ఎప్పుడో గవర్నమెంట్ వచ్చేసింది, కానీ 400 సీట్లు వస్తే మనం పెట్టే బిల్లులన్నీ కూడా చట్టాలుగా మారుతాయని ఈరోజు ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారు తెచ్చే చట్టాల గురించి ఆలోచిస్తూ ఏకతాటిగా అందరూ బీజేపీకి ఓటేస్తామని వాళ్ళు స్వతంత్రంగా తెలియజేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈసారి మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి అవుతే భారతదేశాన్ని అభివృద్ధి దశగా 3వ స్థానానికి తీసుకెళ్తారని స్వయంగా ప్రకటించడంతో పాటు మరొక 5 ఏళ్ళు పేదలకు ఫ్రీగా బియ్యం ఇవ్వడం, ముద్ర లోన్ ద్వారా 10 లక్షల నుంచి 20 లక్షలకు పెంచడం, అదేవిధంగా విశ్వకర్మ యోజన ద్వారా 3 లక్షల లోన్లు ఇవ్వడం, ఇవన్నీ కూడా ఉపాధి అవకాశాలుగా ఉపయోగపడుతూ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి. ఇటువంటి మేనిఫెస్టో, ఇటువంటి ప్రధాని ఎవరు ఉండరు. కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోడీ గారికి, ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న భరత్ ప్రసాద్ అనే నాకు మద్దతు తెలపడం జరుగుతుంది.